సార్ 'చిరంజీవి' గారి విషయానికొస్తే ఆయన రీసెంట్‌గా ఆయన ముందెప్పుడో ట్రోల్స్ అయ్యారండి. కానీ మళ్ళీ ఈ మధ్యన అవుతున్నారు. అది కూడా రీసెంట్‌గా జరిగిన ఒక ఈవెంట్ ద్వారా. దీని గురించి ఏమంటారు సార్? ఇప్పుడు ఆయన చిరంజీవి గారు 2 మాటలు మాట్లాడాడు. 2 రకాలుగా మాట్లాడాడు. ఒకటి సమర్థనీయం, ఒకటి విమర్శకి తావిచ్చింది. ఓకే. ఒకటి కుటుంబ విషయంలో మాట్లాడాడు. తప్పు లేదు. మీ తాతలు మా తాత ఇలాంటోడురా. నేను చిన్నప్పుడు మీ తాతలాగా ఉండొద్దు అనేవారు. నువ్వు ఆయన ఆశయంగా తీసుకోబాక. ఆయన 3 పెళ్ళాలు, ఇంకో నాలుగో ఆవిడ కూడా ఎవరో ఉంది. ఎంతమంది ఉన్నారో తెలీదు. కనుక ఇది నువ్వు ఆయన ఆదర్శంగా తీసుకోబాక అని ఒక తండ్రి కొడుక్కిచ్చే సలహా. అవును. అంతే కదా, మా తాతలు నెత్తులు తాగారు, మూతులు వాసన చూడడానికి ప్రగల్భాలు పలకకుండా నిజం చెప్పాడు. మీ తాతలు బూతులు చేశారురా, నువ్వు ఆ బూతులు చేయొద్దు అని చెప్పాడు. అది మెచ్చుకోదగిన విషయం. ఒక తండ్రి బహిరంగంగా చెప్పాడు, ఒప్పుకుని నిజాయితీగా చెప్పాడు. చెప్పాల్సిన అవసరం లేదు. నిజాయితీగా మీ తాతలు పనిచేసి చెప్పాల్సిన అవసరం ఉంది, చెప్పాడు. నిజాయితీగా ఒప్పుకోవాలి. అలాగే ఆ మగ పిల్లాడు కావాలన్నాడు. మగ పిల్లాడు కావాలి, తప్పులేదు. ఆడపిల్ల ఇంటి నిండా ఆడపిల్లలు ఉన్నారు. ఆడపిల్ల మనవరాళ్ళు కుతి తీరింది. మనవడు లేడు అని ఏ తండ్రి అయినా మన కుటుంబంలో ఎవరైనా అడిగే సహజమైన మాట. ఆడపిల్ల ఎక్కువ ఉంటే కొడుకు కావాలంటారు, కొడుకులు ఎక్కువ ఉంటే కూతురు కావాలంటారు. అలా కొడుకు కావాలి, ఈసారి అయినా కొడుకుని కనరా అన్నాడు. దీంట్లో తప్పే ఉంది. లెగసీ కంటిన్యూ చేయాలి. ఎవరు కొడుకే లెగసీ కంటిన్యూ చేస్తాడు. కొణదెల చిరంజీవి కొడుకు కూతుర్లు కొణదెల కూతుర్లు అవ్వలేదుగా. కొణదెల రామ్ చరణ్. రామ్ చరణ్ కొడుకే కొణదెల అవుతాడు. కూతురు అవడు కదా. కూతురు పెళ్ళైనాక ఇంకోళ్ళ ఇంటి భర్త పేరు సొంతం చేసుకుంటది. మన ఆనవాయితీ అది. మన సాంప్రదాయం అది. మన విధానం అది. మన కుటుంబ వ్యవస్థలో ఉన్న ఔన్నత్యం అది. సో, అది తెలియకుండా ఆయన లెగసీ అన్నాడంటే, ఆడపిల్ల లెగసీ ఎవడన్నాడు? ఆడపిల్ల లెగసీ ఆడపిల్ల పేరు ముందుకు తీసుకెళ్ళొద్దు. కానీ వంశం అనేది మగపిల్లాడే. వంశోద్ధారకుడు అన్నారు గానీ, వంశోద్ధారకురాలు అనలా. ఓకే. ఆ ఇంగిత జ్ఞానం లేకుండా ఏదో ట్రోల్ చేస్తున్నారు. సో, అక్కడ ఆయనది తప్పు లేదు. ఆయన్ని మెచ్చుకోవాలి.